భారత క్రికెట్ లో ఒక నవ శకం మొదలు కాబోతోంది. అదే గౌతమ్ గంభీర్ నేతృత్వంలో. కెప్టెన్సీ కాదండోయ్, హెడ్ కోచ్ కాబోతున్నాడు. అంతేకాకుండా ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అవుతాడో అదే రోజు ఇండియా స్క్వాడ్ అంటే శ్రీలంక T20 మరియు వన్డే సిరీస్ కోసం ఇండియా స్క్వాడ్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంటే ఒకే రోజు రెండు భారీ న్యూస్లు మనకు రాబోతున్నాయి ఇంకొక వారం రోజుల్లో. మరి గౌతమ్ గంభీర్ టీం ఏది? గౌతమ్ గంభీర్ ఎవరి మీదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాడా? ఆ విషయాలు తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం గౌతమ్ గంభీర్ గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. BCCI గౌతమ్ గంభీర్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది అనమాట. ఏ విధంగా అంటే బ్యాటింగ్ కోచ్ ను, బౌలింగ్ కోచ్ ను, ఫీల్డింగ్ కోచ్ ను, అంటే సపోర్టింగ్ స్టాఫ్ ను నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకో, నీకు సింకే వాళ్ళని తీసుకో అని చెప్పి ఇప్పటికే ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్ ని తీసుకోవాలనుకుంటున్నాడు గౌతమ్ గంభీర్. ఇక బౌలింగ్ కోచ్ గా ఇవన్నీ కూడా అప్లికేషన్స్ చేశారనమాట. ఇక బ్యాటింగ్ కోచ్ విషయానికి వచ్చాము అంటే ఇదే డౌట్ గా ఉంది. ఎందుకంటే స్వతహాగా గౌతమ్ గంభీర్ ఒక సక్సెస్ఫుల్ ఓపెనర్ కాబట్టి తనేమన్నా బ్యాటింగ్ కోచ్ కూడా బాధ్యత తనే తీసుకుంటాడా, లేకుంటే ఎవరైనా మంచి బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేసుకుంటాడనేది తెలియాలి. వెయిట్ చేయాల్సిందే దానికోసం. ఇక ఇప్పుడు ఇంపార్టెంట్ విషయంలోకి వచ్చాము అంటే శ్రీలంకతో జరగబోయే ఫస్ట్ వన్డే సిరీస్ లో ఏం మార్పులు ఉండబోతున్నాయి. ఆల్రెడీ మనం మన పాత వీడియోలో చెప్పాము. ఈ సిరీస్ కు, వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండట్లేదు, అంటే BCCI రెస్ట్ ఇస్తోంది. ఇక అదే టైంలో బుమ్రాకు కూడా రెస్ట్ ఇచ్చే ఆలోచనలో ఉందట BCCI. ఇది మనకు తెలియాల్సి ఉంది. అయితే వన్డే స్క్వాడ్ లోకు KL రాహుల్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ రాబోతున్నారు. శ్రేయస్ అయ్యర్ అయితే స్పెషల్ ఇంట్రెస్ట్ మీదే వస్తున్నాడు. గౌతమ్ గంభీర్ పెట్టిన కండిషన్ మీదే వస్తున్నాడు. అంటే శ్రేయస్ అయ్యర్ సరిగ్గా పర్ఫామ్ చేయడం మనం చెప్పట్లేదు. బేసిక్ గా గౌతమ్ గంభీర్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడట. ఎందుకంటే తనని యాన్యువల్ కాంట్రాక్ట్ ప్లాన్ నుంచి తీసేశారు IPL కి ముందు. తర్వాత మళ్ళీ తను చెప్పడం వల్లే మళ్ళీ పెట్టుకుంటున్నారు ప్లాన్ లోకి. సో అలాగ వస్తున్నాడు. అంటే కొంచెం సపోర్ట్ దొరికింది శ్రేయస్ అయ్యర్ కు. ఇక హార్దిక్ పాండే కూడా ఖచ్చితంగా వస్తాడు స్క్వాడ్ లోకు. అయితే హార్దిక్ పాండే కూడా రెస్ట్ ఇస్తే KL రాహుల్ ఆ టీమ్ కి కెప్టెన్సీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక మనం T20 ఫార్మాట్ విషయానికి వచ్చాము అంటే ఆబ్వియస్లీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండరు. ఇక అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఓపెనర్స్ గా ఎవరు ఉంటారు అంటే యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే శుభ్మన్ గిల్ ఎక్కడికి పోతాడని మీకు డౌట్ రావచ్చు. శుభ్మన్ గిల్ ని వన్డే ఫార్మాట్ కి పంపించే అవకాశం ఉంది. అతను ఓన్లీ ఫర్ వన్డే ఫార్మాట్ అంటే టెస్ట్ ఫార్మాట్. T20లోకి శుభ్మన్ గిల్ రాడు అని అంటున్నారు. ఇక అలాగే రిషబ్ పంత్ T20 ఫార్మాట్ లో కూడా ఉంటాడు. సంజు శాంసన్ T20 ఫార్మాట్ లో ఉంటాడు. సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా లేకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది T20 సైడ్ ను. రెస్ట్ ఇస్తే హార్దిక్ పాండ్యాకు. KL రాహుల్ T20 ఫార్మాట్ లో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రుతురాజ్ గైక్వాడ్ T20 టీమ్ లో ఉంటాడా ఉండడా అనేది ఒక కన్ఫ్యూజన్ గా మారింది, ఒక సస్పెన్స్ గా మారింది. ఇది ఇంకొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతుంది. ఒకవేళ T20 ఫార్మాట్ లో ఉంటే తను ఏ పొజిషన్ లో బ్యాటింగ్ చేస్తాడు, విరాట్ కోహ్లీ పొజిషన్ లో బ్యాటింగ్ చేస్తాడా, ఇది మనకు తెలియాల్సి ఉంది. శుభ్మన్ గిల్ లేకుంటే అది జరిగే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. సో చూద్దాం మరి ఈ నవశకం ఎలా మొదలవుతుందో, ఏం జరుగుతుందో. గౌతమ్ గంభీర్ ఎలాంటి ప్లాన్స్ చేస్తాడో టీమిండియా కోసం, ఎన్ని విజయాలు అందిస్తాడో ఏంటి తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.